హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది మిడ్ నవంబర్ నుంచి. మనకు తెలుసు ఆ టెస్ట్ మ్యాచ్ సిరీస్ కంటే ముందు మనం సౌత్ ఆఫ్రికా ఏ టీంతో మన ఇండియా ఏ టీం 2 4-డే మ్యాచెస్ ఆడబోతుంది. ఈ 4-డే మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్ అక్టోబర్ 30న స్టార్ట్ అవుతుంది, సెకండ్ మ్యాచ్ నవంబర్ 6న స్టార్ట్ అవుతుంది. ఈ 2 మ్యాచ్లకి టీమ్స్ అనౌన్స్ చేశారు మన ఇండియన్ టీంని. దాంట్లో ఇంపార్టెంట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ది రిటర్న్ ఆఫ్ రిషబ్ పంత్ గాయపడ్డం మనకు తెలుసు. ఇంగ్లాండ్ టూర్లో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అతనికి వేలు ఫ్రాక్చర్ అయింది. ఈవెన్ ఫింగర్ కూడా, చేతి వేలు కూడా ఒక దెబ్బ తగిలింది అతనికి. దానివల్ల అతను లాంగ్ రిహాబిలిటేషన్లో ఉన్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మనం ఒకప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ అనే ఉన్నాం కదా, దాన్ని ఎన్సీఏ ఇప్పుడు సిఓఈగా మారింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతను రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్నాడు. ఫిట్ అని చెప్పి డిక్లేర్ కూడా చేశారు. సో రిషబ్ పంత్ రిటర్నింగ్ టు కాంపిటేటివ్ క్రికెట్ లాంగ్ టైం. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఇంజరీ బ్రేక్ తర్వాత అతను వస్తున్నాడు. సో అతను రావడం అనేది డెఫినెట్గా గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ టెస్ట్ టీమ్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్ మనకు తెలుసు. అతని కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో అతను ఇచ్చే కౌంటర్ పంచ్తో పాటు అతని ది ఎనర్జీ హీ బ్రింగ్స్ టు ద టీమ్. అతను కీపర్గా ఎంత టీంకి ఎలాంటి జోష్ అందిస్తాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు టెస్ట్ మ్యాచ్లో ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయాలి. దానికి అతని రోల్ చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు టీంలో లేరు కాబట్టి ఆ ఎనర్జీ మెయింటైన్ చేయడంలో రిషబ్ పంత్ రోల్ చాలా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ టెస్ట్ మ్యాచ్ల్లో అతని రికార్డు మనకు తెలుసు, ఎలాంటి బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడతాడు. సో రిషబ్ పంత్ రావడంతో ఇండియన్ టీం స్ట్రాంగ్ అవుతుంది. అది రిషబ్ పంత్ కేవలం టెస్ట్ మ్యాచ్లలోనే ఆడతాడా, 1-డేల్లో కూడా అతన్ని మళ్ళీ, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచినప్పుడు అతను కూడా టీంలో ఉన్నాడు, 11లో లేకపోయినా టీంలో ఉన్నాడు. సో రిషబ్ పంత్ 1-డే టీంలో కూడా వస్తాడా రాదా అనేది చూడాలి. 1-డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉంటాడా లేదా అనేది కూడా చూడాలి. బట్ టెస్ట్ మ్యాచ్లో అయితే అతను డెఫినెట్గా అతని రీఎంట్రీ అనేది ఇప్పుడు ఖాయంగా, అంటే మ్యాచ్ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవాలి. రన్స్ చేసినా చేయకపోయినా మ్యాచ్ ఫిట్గా ప్రూవ్ అయితే ఈ 2 మ్యాచ్లో అతను క్యాప్టెన్ కూడా చేశారు. సో విల్ బి లీడింగ్ ద టీమ్ ఫర్ బోత్ ద మ్యాచెస్. సో అతను ఆ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే, అంటే జనరల్ ఫిట్నెస్తో పాటు మ్యాచ్ ఫిట్నెస్ కూడా కావాలి కదా, ప్రూవ్ చేసుకుంటే ఈ విల్ బి బ్యాక్ ఇన్ ద టీమ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ మేబీ జురెల్ ఆర్ నితీష్ రెడ్డి. మరి టీం అది డిసైడ్ చేయాలి, ఇద్దరు ఎవరిని పక్కన పెడతారు అనేది. వాళ్ళు సిచ్యుయేషన్ బట్టి ఆ ప్లేస్లో అతను వస్తాడు టెస్ట్ టీంలో. సో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ టీమ్ ఇండియా. ఈ 2 టీంలకి కూడా సాయి సుదర్శన్ని వైస్ కెప్టెన్గా చేశారు. 2 టీంలకి డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టీంలో నాకు అనిపించింది ఏంటంటే 2 మ్యాచ్లు కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరులో జరుగుతాయి. అక్కడ డిఫరెంట్ పిచ్చెస్ ఉన్నాయి, చాలా పెద్ద ఫెసిలిటీ అది. సో అక్కడ డిఫరెంట్ ఫస్ట్ మ్యాచ్లో టీంలో ఎక్కువ స్పిన్నర్స్ ఉన్నారు. 4 స్పిన్ బౌలర్స్ కనిపిస్తున్నారు అక్కడ, రెగ్యులర్ స్పిన్ బౌలర్స్, పార్ట్ టైమర్స్ పక్కన పెడితే. ఆ 4 ఉన్నారు కాబట్టి దాంట్లో నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ మ్యాచ్లో స్పిన్ ట్రాక్ మీద ఆడిపిస్తారు, టర్నింగ్ ట్రాక్ మీద ఆడిపిస్తారు. సెకండ్ మ్యాచ్లో 5 ఫాస్ట్ బౌలర్స్ కనిపిస్తున్నారు. సో సెకండ్ మ్యాచ్లో మీకు ఒక పేసీ ట్రాక్ మీద ఆడిపిస్తారని అనిపిస్తుంది. సో 2 రకాలుగా ఆ టీమ్ సెలెక్షన్ అలా ఉంది. టీమ్ సెలెక్షన్లో ఫస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ ఎక్కువ ఉన్నారు, సెకండ్ మ్యాచ్లో పేసర్స్ ఎక్కువ ఉన్నారు. సో అది పరిస్థితి. అండ్ టీంలో హైలైట్ ఏంటంటే ఆయుష్ మాత్రే, జస్ట్ 18 years ఆఫ్ ఏజ్. అతను ఐపీఎల్లో బాగా ఆడడం చూసాం, రంజీ ట్రోఫీ కూడా ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున అంత గొప్పగా ఏమీ పర్ఫామ్ చేయలేదు రీసెంట్గా జరిగిన మ్యాచ్లో. బట్ అతనుకున్న ఎబిలిటీని గుర్తించారు సెలెక్టర్స్. సో అతన్ని టీంలో ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్లో అతను ఉన్నాడు, సెకండ్ మ్యాచ్లో, ఫస్ట్ మ్యాచ్లో ఉన్నాడు. 11లో వస్తాడో లేదో నాకు తెలియదు, కానీ అతను మ్యాచ్లో అయితే ఉన్నాడు. ఎవరైనా ట్విట్టర్లో కూడా అడిగారు, వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టేశారు కదా. వైభవ్ సూర్యవంశీ హ్యాస్ నాట్ డన్ వెల్ సో ఫార్ ఇన్ రెడ్ బాల్ క్రికెట్. వైట్ బాల్ క్రికెట్లో ఈవెన్ ఇండియా ఏ తరఫున ఆడుతూ, అండర్-19 ఏ తరఫున ఆడుతూ బ్రహ్మాండంగా రన్స్ చేస్తున్నాడు అతను. ఇండియా కాదు, అండర్-19 రాదర్ వాట్ ఎవర్. సో అతను పర్ఫామ్ చేస్తున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో రంజీ మ్యాచ్ కూడా ఆడాడు, మన పెద్దగా ఏం రన్స్ చేయలేదు. లెట్ హిమ్ ప్లే ఫర్ బిహార్. అంత తొందర ఉంది అతన్ని. మెల్లగా ఏదో ఒక పాయింట్లో అతను ఇండియన్ టీంలోకి వస్తాడు. వచ్చినా కూడా అతను కరెంట్లీ హీస్ డూయింగ్ వెల్ ఇన్ వైట్ బాల్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా అతనికి టైం ఉంది, చాలా టైం ఉంది. జస్ట్ 14-year-old బాయ్. లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ క్రికెట్. లెట్ హిమ్ ఆ డక్కా మొక్కలు తినాలి. డొమెస్టిక్లో ఆ డక్కా మొక్కలు తింటేనే అప్పుడు ఇంకా రాటు తెలుతాడు అతను.
అని నేను అనుకుంటున్నాను. తొందర ఏం లేదు, ఈ సీజన్ కూడా దాటిపోయినా పర్వాలేదు. నెక్స్ట్ సీజన్లో ఎప్పుడు అతను ఇంట్రెస్ట్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ టాలెంట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. సో అతనికైతే అవకాశం ఇవ్వలేదు. గుర్నూర్ బ్రార్ అనే ఒక ఫాస్ట్ బౌలర్, పంజాబ్ టాల్ ఫాస్ట్ బౌలర్, అతన్ని రెగ్యులర్గా టీమ్స్లో పెడుతున్నారు. అతను టాల్ బౌలర్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో బహుశా అతన్ని 2 మ్యాచ్లకి అతను ఉన్నాడు. మరి 11లోకి వస్తాడో లేదో తెలియదు. ఫస్ట్ మ్యాచ్లో వచ్చే అవకాశం ఉంది. గుర్నూర్ బ్రార్ కూడా కొత్త ప్లేయర్స్. అలాగే మనకి రుతురాజ్ గైక్వాడ్ ఒక మ్యాచ్లో ఉన్నాడు, రజత్ పట్టిదార్ ఒక మ్యాచ్లో ఉన్నాడు. ఇద్దరు కూడా దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ రంజీ ట్రోఫీ. రుతురాజ్ అయితే వాళ్ళ టీం మహారాష్ట్ర కదా, మహారాష్ట్ర తరఫున ఆడుతూ వాళ్ళ మొదట్లో వికెట్లు పడితే అతను వచ్చి ఒక మంచి ఫైట్ బ్యాక్, ఒక సెంచరీ కొట్టాడు, ఫైటింగ్ 100. హీ లెడ్ ద ఫైట్ బ్యాక్ ఆఫ్ ద టీమ్. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అన్బీటన్ హాఫ్ సెంచరీ చేశాడు, చాలా మంచి ఫామ్లో. సో లాస్ట్ టైం వరకు ఈ మధ్య ఇగ్నోర్ చేశారు అతను ఇండియా ఏ టీంలో. మళ్ళీ ఈ వన్ హిస్ ప్లేస్ బ్యాక్ విత్ సమ్ టెల్లింగ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ రంజీ ట్రోఫీ. అలాగే రజత్ పట్టిదార్ కూడా రీసెంట్ రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేశాడు. అతను కూడా కొన్ని టెస్టులు ఆడి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. బట్ అగైన్ ఇండియాలో అతను మరొకసారి ఇంకో అవకాశం రావచ్చు, ఎందుకంటే అతను స్పిన్నర్స్ని బాగా ఆడతాడు, ఇది వెరీ గుడ్ బ్యాట్స్మెన్. సో వాళ్ళిద్దరికీ అవకాశం దొరికింది. అయితే సర్ఫరాజ్ ఖాన్ని పక్కన పెట్టారు, అది మనకి ఆశ్చర్యంగా ఉంది. సర్ఫరాజ్ ఖాన్కి ఛాన్స్ ఇవ్వాలి కదా. సర్ఫరాజ్ ఖాన్ ఓకే, రీసెంట్ రంజీ ట్రోఫీ మ్యాచ్లో అతను పెద్దగా రన్స్ చేయలేదు, 40 ఎంతో చేశాడు. కానీ అతని హై స్టాండర్డ్స్ అన్నమాట, సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు కొడతాడు కాబట్టి 40-50లు అతని స్థాయిలో తక్కువ అనిపించవచ్చు. కానీ అతను మళ్ళీ ఫిట్ అయ్యాడు, చాలా వెయిట్ లాస్ అయింది. అతను హెస్ డన్ వెల్ ఇన్ టెస్ట్ క్రికెట్, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అతను ఎందుకు పక్కన పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అభిమన్యేశ్వరన్ కూడా డొమెస్టిక్లో బాగా ఆడిన ప్లేయర్ని సెకండ్ మ్యాచ్లో పెట్టారు అతన్ని. సో అలాగే కనీసం స్క్వాడ్లో అయినా ఉండాలి కదా సర్ఫరాజ్, ఎందుకని పక్కన పెడుతున్నారు? అంటే మనకి అప్పట్లో ఏం న్యూస్ వచ్చింది, మనం బీజీటీ ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ వ్యవహారాలు మీడియాకి లీక్ చేస్తున్నాడు సర్ఫరాజ్ అని ఒక న్యూస్ వచ్చింది. మరి అతన్ని ఏమైనా పనిష్ చేస్తున్నారా? కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా టూర్లో అతనికి ఎలాంటి అవకాశం లేదు, మిగతా బ్యాట్స్మెన్ బాగా ఆడకపోయినా అతన్ని ఒకసారి కూడా ఒక మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆ తర్వాత అతను ఇంజరీ అయింది ఓకే, బట్ స్టిల్ అతన్ని ఇప్పుడు అతను ఫిట్ అయ్యి మరి రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు అతన్ని కనీసం స్క్వాడ్లో కూడా ఎందుకు పెట్టట్లేదు నాకైతే డౌట్గా ఉంది. అలాగే మహమ్మద్ షమి కొంచెం ఓపెన్ అయ్యాడు. రీసెంట్గా మీడియా వాళ్ళు అడిగినప్పుడు నీ ఫిట్నెస్ గురించి తెలియదని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ అన్నాడు, వన్డే టీంలో అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడిగినప్పుడు. అంటే దానికి కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఏంటంటే ఫిట్నెస్ గురించి చీఫ్ సెలెక్టర్ నేను చెప్పాలా, అతను తెలుసుకోవాలి కదా. ఎస్, దట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ది చీఫ్ సెలెక్టర్. చీఫ్ సెలెక్టర్ ప్లేయర్స్ ఫిట్గా ఉన్నారో లేదో అతనే కనుక్కోవాలి. అంతేగాని ప్లేయర్స్ వాళ్ళు చీఫ్ సెలెక్టర్ ఫోన్ చేసి ఫిట్గా ఉన్నారని సెలెక్ట్ చేయని అడుగుతారా? అలా అడగచ్చా? సో అదే షమి అడిగిన దాంట్లో చెప్పిన దాంట్లో ఏం తప్పేం లేదు, అతను ఏమి దాంట్లో ధిక్కారం ఏం లేదు, డిఫైన్స్ ఏం లేదు, కరెక్టే కదా అది. దీని గురించి అశ్విన్ కూడా కామెంట్ చేశాడు, ఇండియన్ క్రికెట్లో అంతా ఇండైరెక్ట్ స్పీచ్ జరుగుతుంది, డైరెక్ట్ స్పీచ్ ఉండాలి. మరి అగార్కర్ చెప్పాడు, ఐ స్పోక్ టు రోహిత్ శర్మ, ఐ స్పోక్ టు విరాట్ కోహ్లీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు షమి కూడా సీనియర్ ప్లేయర్, ఇండియాకి ఎంతో సేవలు అందించిన క్రికెటర్, అతనితో కూడా మాట్లాడాలి కదా. అతను సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏదో చెప్పాలి కదా. ఆ టైంకి ఆ మ్యాచ్ అప్పటికే అతను దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు, 35 ఓవర్లు వేసాడు. సో హీ హెస్ ప్రూవ్డ్ హిస్ మ్యాచ్ ఫిట్నెస్. సో కనీసం అగార్కర్ ఫోన్ చేసి నిన్ను వన్డే టీంకి సెలెక్ట్ చేయట్లేదు ఆస్ట్రేలియా టూర్కి, ఎందుకంటే నువ్వు ఒకటే మ్యాచ్ ఆడావు, నీ ఫిట్నెస్ విషయంలో ఇంకా మాకు కొన్ని సందేహాలను చూడదలుచుకున్నావు అని చెప్పాలి తప్ప ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం అనేది చాలా అన్యాయం అలాంటి సీనియర్ ప్లేయర్కి. రీసెంట్గా అతను రంజీ ట్రోఫీ ఆడాడు షమి, 7 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 2 ఇన్నింగ్స్లో కలిసి 7 వికెట్స్ తీసుకున్నాడు. అతను తీసినవి టైలెండర్ వికెట్స్ ఎక్కువ, కానీ తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు. షమి తన పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, షమి ఆ స్థాయిలో లేడు, పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. అతను వాట్ హీ హ్యాస్ టు ప్రూవ్ ఇస్ ఫిట్నెస్. మరి అలాంటప్పుడు కనీసం ఇండియా ఏ టీంలో అతనికి అవకాశం ఇవ్వాలి కదా. మీకేం ఫాస్ట్ బౌలర్స్ 3 మంది రెడీగా ఉన్నారా? స్పిన్నర్స్ బాగున్నారు, ఫాస్ట్ బౌలర్స్ లేరు. మరి అలాంటప్పుడు షమీకి అవకాశం ఇవ్వాలి కదా. ఇది అర్థం కాదు. అదర్వైజ్ సెలక్షన్ బాగానే ఉంది, సెలక్షన్ విషయంలో పెద్ద మనకు అబ్జెక్షన్స్ ఏం లేవు. ప్లస్ అఫ్కోర్స్ నలుగురు, నేను చెప్పాను కదా ఫస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ బాగా ఉన్నారని చెప్పి, ఆ స్పిన్నర్స్లో మనకి 4 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు అక్కడ. హర్ష్ దూబే అండ్ మానవ్ సుతార్, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్, బ్యాటింగ్ బాగా చేస్తారు, బౌలింగ్ కూడా రంజీలో అట్లా బ్రహ్మాండంగా అదరగొట్టుతున్నారు వాళ్ళిద్దరు.
మంచి ఎక్సైటింగ్ టాలెంట్ వాళ్ళు. మనకు ఆల్రెడీ అక్కడ జడేజా, అక్షర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ముగ్గురు కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్సే. కానీ మనకి ఆ బ్యాకప్ ఆల్రౌండర్స్గా వీళ్ళు ఎదిగి వస్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు తనిష్ కోటియాన్ అండ్ సారాంశ్ జైన్, వీళ్ళు కూడా బ్యాటింగ్ బాగా చేస్తారు. బౌలింగ్లో బ్రహ్మాండంగా సారాంశ్ జైన్ ఈస్ అన్ ఎక్సలెంట్ టాలెంట్. తనిష్ కోటియాన్ కూడా వెరీ గుడ్ ప్లేయర్ ఫ్రమ్ ముంబై. సో ఈ నలుగురుని వాళ్ళు గ్రూమ్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. సో ఈ నలుగురి మీద చాలా హోప్స్ ఉన్నాయి మనకి. భవిష్యత్తులో వీళ్ళు మనకి అంది వస్తారు. అంటే ఈ నెక్స్ట్ లైన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్గా వాళ్ళు మనకి డెఫినెట్గా చాలా ఉపయోగపడతారు. ప్లస్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సెకండ్ మ్యాచ్ నవంబర్ 6 నుంచి జరిగే సెకండ్ మ్యాచ్కి రాహుల్ నాడిస్తున్నారు, సిరాజ్ నాడిస్తున్నారు, ప్రసిద్ధ్ కృష్ణ, జురెల్. ప్రసిద్ధ్ కృష్ణ, జురెల్ మేబీ దే ఆర్ నాట్ ప్లేయింగ్ వన్ డే సిరీస్ రెగ్యులర్లీ. బట్ రాహుల్, సిరాజ్ వన్ డే ఆడుతున్నారు, టెస్ట్ మ్యాచ్లు ఆడారు. వాళ్ళకి గ్యాప్ ఇస్తే సరిపోదు కదా. ఓన్లీ ఆస్ట్రేలియాలో జరగబోయే T20 సిరీస్ వాళ్ళు ఆడట్లేదు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఆడించాలి? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఆడించేది వాళ్ళని ఏదో టైర్డ్ అలసపెడుతున్నారని అనట్లేదు నేను. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. రాహుల్ దగ్గర మళ్ళీ ప్రత్యేకంగా చూసేదే ఉంది. కొంత గ్యాప్ ఇవ్వచ్చు వాళ్ళకి, రాహుల్ అండ్ సిరాజ్కి. ఇదైతే నాకు అర్థం కాలేదు. బట్ సెలెక్టర్స్ నో బెటర్. బట్ అది మొత్తం మీద సాయి సుదర్శన్ విల్ బి ది వైస్ కెప్టెన్ ఫర్ బోత్ ద టీమ్స్. దట్ ఇస్ ఎ గుడ్ థింగ్. సాయి సుదర్శన్కి ఎలివేషన్ ఇచ్చారు. నెంబర్ 3గా అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చి, నెంబర్ 3 స్థానంలో అతను ఈజ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. సో అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి మరింత అతను, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ రికార్డ్ అంత గొప్పగా లేదు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా అతన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, రెడ్ బాల్ క్రికెట్లో అతనికి ఉన్న పొటెన్షియల్ని పూర్తిగా రియలైజ్ చేసుకోవడానికి అతను మరొక అవకాశం ఇచ్చారు. దట్ ఈస్ గుడ్. అండ్ అభిమన్ ఈశ్వర్ని కూడా మరి 11లో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మరి అతను 11లో బ్రేక్ అవుతారు లేదా సెకండ్ మ్యాచ్లో మాత్రం ఉన్నాడు అతను. అలాగే రుతురాజ్, రజత్ పడిదార్ కూడా ఇది మంచి ఛాన్స్ టు ప్రూవ్ దెమ్సెల్స్. అలాగే మనకి ఆయుష్ బదోని కూడా ఛాన్స్ ఇచ్చారు. ఆయుష్ బదోని బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఎదిగి వస్తున్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు డొమెస్టిక్లో. సో దట్ హ్యాస్ బీన్ రివార్డెడ్. జగదీశన్ కూడా డొమెస్టిక్లో బాగా ఆడుతున్నాడు. సో డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ హ్యావ్ బీన్ రివార్డెడ్, గుడ్. బట్ షమి అండ్ సర్ఫరాజ్ విషయంలో ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేయాలో మనకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే కామెంట్స్లో చెప్పండి.